బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు అండి. మా ఇంటి హరివిల్లు ఫ్యామిలీ తరఫున మీ అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మీ అందరు ఇంట్రోలో చూసే ఉంటారు కదా, ఇంకా జనవరి వస్తుంది. అలాగే జనవరి కూడా అండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను ముందుగానే. తర్వాత సంక్రాంతి పండుగ వస్తుంది, క్లీనింగ్ పని స్టార్ట్ చేయాలి. చాలా వరకు మీ అందరూ క్లీనింగ్ పని స్టార్ట్ చేసి ఉంటారు కదా, నాకు కొంచెం లేట్ అయిందండి, నేను కూడా స్టార్ట్ చేయాలన్నమాట. మనం క్లీనింగ్ పెట్టుకున్నాము అంటే ఎక్కువగా యూజ్ చేసేది న్యూస్ పేపర్లు. ఏ పని చేయాలన్నా ఏది క్లీన్ చేయాలన్నా మనం ఎక్కువగా న్యూస్ పేపర్లే వాడుతుంటాం కదా. ఎంత మనం క్లాత్ పెట్టి తుడిచినా అక్కడక్కడ మరకలు కనిపిస్తుంటాయి కనుక కంపల్సరీగా మనం న్యూస్ పేపర్లు ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే న్యూస్ పేపర్లు మనం ప్రతిసారి క్లీన్ చేసేటప్పుడల్లా చించుకోవాలన్నప్పుడు ఒక సైడ్ ఏమో ఎక్కువ చినుగుతుంది, ఒక సైడ్ ఏమో తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతాయంటే న్యూస్ పేపర్లు ఎక్కువగా పడతాయి అనమాట, కొంచెం వేస్ట్ ఎక్కువ అవుతాయి. అలా కాకుండా మనం ఒక బాక్స్ లో టిష్యూ బాక్స్ లో ఎలా ఆర్గనైజ్ టిష్యూస్ మనం ఎలా ఆర్గనైజ్ చేసుకుంటామో అలాగే న్యూస్ పేపర్లు కూడా బాక్స్ లో ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, వేస్ట్ కాకుండా ఉంటాయి. మనం హడావిడి పడాల్సిన అవసరం లేదు. ఇట్లా ఎక్కువగా వేస్ట్ అవుతాయి అనుకోని ఉండదు. మన క్లీనింగ్ కూడా చిటికలు అయిపోతాయి అనమాట. ఇదైతే బెస్ట్ అండ్ బెస్ట్ అనిపిస్తుందండి. క్లీనింగ్ చేసుకుని మన అందరికి హడావిడి లేకుండా ఈజీగా న్యూస్ పేపర్ల కోసం వెతుక్కోకుండా. ఇప్పుడు మనం ఒక 4 న్యూస్ పేపర్లు పట్టుకొని వెళ్తాము, మనం ఏమైనా కబోర్డ్లో అందు క్లీన్ చేసడానికి తీసుకెళ్తాము, అవి సరిపోవు. మళ్ళీ మనం నిచ్చెన వేసుకుని ఉంటాం కదా, ఆ నిచ్చెన దిగొచ్చేసి మళ్ళీ తీసుకెళ్లాల్సి వస్తుంది. న్యూస్ పేపర్లు ఎక్కువగా పడతాయి. అలాంటప్పుడు సారీ కట్ చేసుకుంటా చించుకుంటా మనం లేట్ అవుతుంది కదా. అలా కాకుండా టిష్యూ రోల్ ఉంటాయి కదండి, టిష్యూ బాక్స్లలో ఆర్గనైజ్ చేసి పెట్టింటారు కదా, అలా మనం కూడా ఇంట్లోనే ఈజీగా డిఐవై బాక్స్ అనేది తయారు చేసుకొని న్యూస్ పేపర్లు వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం కిచెన్లో కూడా ఎక్కువ యూజ్ అవుతుంటాయి కదండి. మనము ఏదన్నా ఆనియన్స్ అయితేనేమి ఏమైనా కట్ చేసినట్టు కూడా ఇలా పేపర్లో వేసేసి మనం డస్ట్ అనేది కౌంటర్ మీద ఎక్కువగా పడకుండా ఉంటుంది. ఒక టీపాయ్ క్లీన్ చేయాలన్నా, అలా ఏదైనా కిచెన్లో క్లీన్ చేసుకోవాలన్నా, అలాగే మిర్రర్స్ క్లీన్ చేయాలన్నా, టీవీ క్లీన్ చేసుకోవాలన్నా, దేనికైనా మనం ఎక్కువగా యూజ్ చేసేది న్యూస్ పేపర్లు. టిష్యూస్ అంటే ప్రతిదీ కొనుక్కొని రావాల్సి వస్తుంది. అదే న్యూస్ పేపర్లు అనుకోండి, డైలీ మనం న్యూస్ పేపర్ తెప్పిస్తాం కనుక ఇంట్లోనే ఉంటాయి, అలాంటి ఇబ్బంది లేకుండా ఇల్లంతా నీట్ గా ఉంటుంది కదా. అదే ఇవాళ వీడియో మీ అందరికి బెస్ట్ అండ్ బెస్ట్ టిప్ అనమాట. నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంటుంది. ఇలాంటి టిప్స్ మీతో షేర్ చేశారనుకోండి, బెస్ట్ యూస్ఫుల్ అనమాట. తప్పకుండా మీరు ఈ విధంగా బాక్స్ లో ఆర్గనైజ్ చేసి పెట్టుకోండి. చూపిస్తా చూడండి, నేను ఆల్రెడీ ఇదిగోండి ఇలాంటి నార్మల్ మన ఇంట్లో ఎలా బాక్సులు ఉంటాయి కదా, ఏమన్నా బ్యాంగిల్స్ తెచ్చుకున్నప్పుడు లేకుంటే ఏదైనా జ్యువెలరీ కొనుక్కున్నప్పుడు ఇలాంటి బాక్సులలో వచ్చింటాయి కదా, అలాంటి బాక్సులు వేస్ట్ చేయకుండా ఇలా మనం టిష్యూ లెక్క మనం న్యూస్ పేపర్లు పెట్టుకునేసి యూజ్ చేసుకోవచ్చు. టిష్యూ బాక్సులు అందంగా వచ్చింటాయి కదండి, వాటిని ఒక పేపర్ తీయంగానే రెండో పేపర్ వస్తుంది కదా, అలాగే చిన్న టెక్నిక్ అనమాట. టిష్యూ పేపర్ల బదులు మనం న్యూస్ పేపర్లు యూజ్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి ఇలా ఒక పేపర్ తీయంగానే నెక్స్ట్ పేపర్ వచ్చింది. ఈజీ అండి. ఇదిగోండి ఇలా చూడండి, సైజ్ కూడా డబల్ ఉందండి. ఇలా ఈ సైజ్ మీద అయితే మనం మిర్రర్ క్లీన్ చేసుకోవడానికైనా, టీపాయ్ క్లీన్ చేయడానికైనా కానీ, లేకుంటే ఏవి క్లీన్ చేసుకోవడానికైనా కానీ ఈ సైజ్ పేపర్ అయితే మస్తుగా అవుతుంది కదా మనకి. ఇదిగోండి, ఒకటి తీయంగానే నెక్స్ట్ పేపర్ అనేది వస్తుంది పైకి. మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. నేను కొంచెము పెద్దగా కట్ చేశాను అనమాట బాక్స్. పైగా కొన్ని పేపర్స్ వేసాను, మీకు చూపించాలి కదా మళ్ళీ, అందుకనేసి కొన్ని పేపర్లు వేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ పేపర్ ఈజీగా వచ్చేసింది చూడండి. ఇదిగోండి ఇలా అయిపోయాయి. సింపుల్ టెక్నిక్ అండి. మనకైతే ఇంట్లో వంట చేసుకునేటప్పుడు కానీ, ఎక్కువగా మనము కూరగాయలు తరిగేటప్పుడు కానీ డస్ట్ అంతా కౌంటర్ టాప్ మీద పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కానీ ఇలా ఎట్లాగో మన ఇళ్లలో పాత బాక్సులు అనేవి ఉంటాయి. కిచెన్ రూమ్ లో ఒకటి, ఇలా టీపాయ్ కానీ డైనింగ్ టేబుల్ కానీ ఏవైనా క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు హాల్లో ఒకటి పాత బాక్స్లో ఇలా న్యూస్ పేపర్లు కట్ చేసుకునేసి ఇలా టిప్ చెప్తాను. ఇలా పైకి ఒకటి తీయంగానే ఇంకోటి ఎలా వస్తుంది అనేసి కూడా టిప్ చెప్తాను. నేను చెప్పినట్లుగా మీరు కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకోండి. మన కిచెన్ కానీ మన ఇల్లు అంతా నీట్గా ఉంటుంది, మన వర్క్ కూడా తగ్గుతుంది అనమాట. ఫస్ట్ ఇలాంటి బాక్స్ ఇంకోటి కూడా ఉందండి నా దగ్గర, అది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. తర్వాత ఇవి న్యూస్ పేపర్లు ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఒకటి అనేసరికి ఒకటి ఈజీగా కూడా వస్తున్నాయి చూడండి పేపర్స్ అన్ని. ఇదిగోండి, ఇది వచ్చేసి నార్మల్ బాక్స్ అండి. ఇదిగోండి బ్యాంగిల్స్ బాక్స్ అనమాట. ఒక 2 సెట్లు బ్యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు బాక్స్ పాటిస్తారు. అలాగే ఇప్పుడు జ్యువెలరీకి కూడా ఇస్తున్నారు కదా, అలాంటిదే ఇంకో బాక్స్ ఉంది నా దగ్గర. ఇది కూడా సేమ్ అలాంటిదే అండి, బ్యాంగిల్స్ బాక్స్. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను కదా, ఈ బాక్స్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకొని కూడా కిచెన్ రూమ్కి వెళ్దాం రండి. స్టవ్ ఆన్ చేశానండి. ఇలాంటి కత్తితో కట్ చేసుకోవాలనేసి కొంచెం కత్తిని హీట్ చేస్తున్నాను.
ఈ నైఫ్ అయితే నేను మళ్ళీ కూరగాయలు కట్ చేయడానికి అంత యూజ్ చేయనండి. ఇలా ఏమన్నా వాటి కోసమనే యూజ్ చేస్తాను, అందుకని పక్కన పెట్టుకున్నాను కత్తి. దీన్ని బాగా హీట్ చేసుకోవాలి. అది హీట్ అయ్యే లోపల మనం ఎంతవరకు కట్ చేసుకోవాలనుకుంటున్నామో అంతవరకు కొంచెం మార్క్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, సొట్టలు పెట్టలు పోకుండా. ఈ పెన్ అనేది పడట్లేదు, కానీ నాకు ఇక్కడ లైన్ లెక్క పడుతుంది, గీత లెక్క, అందుకని అలాగే గీసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా. మనము పేపర్లను ఏ సైజులో పెద్దగా ఉన్నటివి తీసుకుంటామా లేకుంటే చిన్న సైజులో ఉన్నట్టు తీసుకుంటామా దాన్ని బట్టేసి సైజ్ అనేది కట్ చేసుకోవాలి. నేను ఈ వరకు కట్ చేస్తానండి. కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటున్నాను. అదే టిష్యూ పేపర్లు అనుకోండి, అవి రఫ్గా ఉండవు కదా, స్మూత్గా ఉంటాయి కనుక ఒకదానికొకటి ఖచ్చితంగా అంటుకొని ఉంటాయి. తీయంగానే వాటితో పాటు ఇంకోటి కూడా వస్తుంది. అదే ఈ న్యూస్ పేపర్లు ఏమవుతాయంటే కొంచెం రఫ్గా ఉంటాయి కదా, ఒకదాని వెంట ఒకటి రావన్నమాట. కొంచెం మనం ఎక్కువగా లాగామనుకోండి సైడ్ వెంట కొంచెం కట్ అవుతుంది. మనం నైఫ్తో కట్ చేస్తాం కనుక కొంచెం సైడ్ వెంట కట్ అవుతుంది కనుక కొంచెం స్పేస్ ఎక్కువగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఈ వరకు కనిపిస్తుందా మీకు? ఇలా నాకు బాగా హీట్ ఎక్కాలండి. కొంచెం సేపు హీట్ పెట్టాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు వేడి చేసేటప్పుడు కానీ ఇలా కట్ చేసేటప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంటుందండి, ప్లాస్టిక్ స్మెల్. అది పడని వాళ్ళు కంపల్సరీగా మాస్క్ వేసుకునేసి ఇలా చేసుకోండి. మీరు వెంటనే ఇటు సైడ్ వైపు చేయి పెట్టొద్దండి. చేయి పెట్టారనుకోండి ప్లాస్టిక్ ఇంకా కరిగినది అలాగే ఉంటుంది కనుక మన చేతికి అనేది ప్లాస్టిక్ వస్తుంది, చేతులు బొబ్బొస్తాయి అనమాట. నేను ఇటు సైడ్ నుంచే తీసాను కానీ ఇటు సైడ్ చేయి పెట్టలేదు. ఒక్కసారి శ్రమ అనుకోకుండా ఇలా ఒక 10 minutes ఇలా కనుక చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎన్నో అవర్స్ సేవ్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కువ శ్రమ పడకుండా. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం గరుకు లేకుండా చూసుకోవాలండి. ఇలా కత్తిని ఒకసారి గరుకు లేకుండా ఇలా కొంచెం స్మూత్ చేసుకోవాలి హీట్ ఉండగానే. ఇదిగోండి న్యూస్ పేపర్ హోల్డర్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా ఇంట్లోనే ఉన్న పాత బాక్సులతో ఇలా కొంచెం ఎక్కువ స్పేస్ ఉండేటట్టుగానే మీరు కట్ చేసుకోండి. ఇదిగోండి ఇందాక కట్ చేసుకున్న బాక్స్ ఇదనమాట. ఇదేమో ఎప్పుడో నేను కట్ చేసుకొని యూజ్ చేసే బాక్స్. అసలు ఈరోజు ఐడియా వచ్చిందండి, లేకుంటే మీకు ఎప్పుడో నేను చూపించాల్సింది. కానీ ఇంకా క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేయాలి కదా, పేపర్స్ ఉన్నాయా లేదా అన్నట్లుగా చూశాను. అయ్యో ఇది మన వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా యూజ్ అవుతుంది కదా, ఇన్ని రోజులు నేను ఎందుకు వాళ్ళకి చూపించలేదా అనుకునేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాం కదా. తర్వాత న్యూస్ పేపర్లు తీసుకోవాలి. ఇంకా న్యూస్ పేపర్లు వచ్చేసి ఒక 5 days న్యూస్ పేపర్లు తీసుకున్నాను. తర్వాత వీటిని కట్ చేసుకోవాలన్నమాట. మనకు ఎంత సైజ్ అయితే మనకు సరిపోతాయి.
అలా ఎక్కువగా కాకూడదు, అలా తక్కువ కాకుండా మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఒక 5 days తీసుకున్నానండి న్యూస్ పేపర్స్. ఇలా అన్ని సమంగా పెట్టుకోవాలన్నమాట మనం కట్ చేసుకునే దానికి. ఒక్కొక్కటి ఒక్కోసారి లేకుండా అన్ని ఒకటేసారి కట్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రాగా వచ్చింటాయి కదా, అది మాత్రం తీసేసుకోవాలి. తీసేస్తా. ఇలా అన్నమాట. తర్వాత వీటిని కూడా ఇలా పెట్టేసేసి మళ్ళీ అన్ని సమంగా ఉండేటట్టు ఇలా చూసుకునేసి మళ్ళీ మిడిల్లో సెంటర్లో కట్ చేసుకోవాలి. కత్తెర తెగట్లేదు, కొన్ని వరకు తీసుకుంటాను. ఇలా అన్నమాట. ఇవి కూడా కట్ చేసుకుంటాను, ఇందాక కత్తెర తెగలేదు. ఇదిగోండి పేపర్లు అన్నీ ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత వీటిని ఇలా మధ్యకు మర్చుకోవాలి. ఇదిగోండి ఇలా అన్నిటినీ కలిపి ఇదిగోండి ఇలా ఇలా వీటిని కూడా అంతే ఇలా ఇలా రెండింటిని ఇలా మధ్యకు మర్చుకోవాలి. తర్వాత మీకు వీలైతే కనుక ఇలా కూడా మధ్యకు ఫోల్డ్ చేసేయండి. కానీ నేను ఎక్కువ పేపర్లు తీసుకున్నాను కనుక ఇలా ఫోల్డ్ చేసేసరికి ఇక్కడ మడత వస్తుంది, అందుకని నేనైతే మిడిల్ ఫోల్డ్ చేయట్లేదు. ఇలా పేపర్స్ తీసుకోవాలి. తర్వాత దేనికి దానికి సపరేట్గా మనం డివైడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇలా అన్నీ ఏ పేపర్కి ఆ పేపర్కు సపరేట్గా మనం డివైడ్ చేసుకోవాలి. అతుక్కొని ఉంటాయి పేపర్స్. కొన్ని సెంటర్కి కూడా ఉంటాయి, చూసుకునేసి ఎందుకండి ఇలా ఇలా ఒక 5-6 రోజుల పేపర్లు కనుక మనం ఇలా సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, 3-4 నెలల వరకు కూడా వస్తాయి. మనం క్లీనింగ్ అప్పుడు డైలీ కూడా మనము టీపాయ్ క్లీన్ చేస్తుంటాము, డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తుంటాము, మిర్రర్స్ క్లీన్ చేస్తుంటాము వీక్లీ వన్స్. అలాంటప్పుడు కూడా మనం యూజ్ చేసినా ఎంత లేదన్నా 4-5 నెలలు వస్తాయి ఈ పేపర్, ఈ 5 days పేపర్. ఏమంటే మనకు ఒక 1/2 hour పని అంతే. 1/2 hour కూడా పని ఉండదండి. ఇలా పేపర్లన్నీ ఒక్కొక్కటిగా ఇలా డివైడ్ చేసుకోవాలి. ఇలా పేపర్లు ఏడున్నాయి అని మనము ఎతుకులాడుకోవాల్సిన అవసరం ఉండదు కదా. ఒక బాక్స్లో ఉన్నాయనుకోండి చక్కచక్కా తీసుకుంటాము. ఇలా చేసుకునేసి కిచెన్ రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి, కిచెన్ రూమ్లోకి చాలా బాగా డైలీ యూజ్ అవుతుంది. మనం డైలీ కూరగాయలు కట్ చేస్తుంటాము. ఇలా అన్ని డివైడ్ చేసుకుంటాను. ఇదిగోండి అన్ని పేపర్లు ఇలా డివైడ్ చేశాను. మడత ఉండేటివన్నీ ఒక సైడ్కి వచ్చేయాలండి. ఇదిగోండి మనం మర్చాం కదా,
ఇదన్నీ ఇలా ఒక సైడ్కి ఉండాలి, పొరలన్నీ ఇలా ఉండాలన్నమాట. ఒకటి మడత ఇటువైపు, ఒక మడత ఇటువైపు అలా లేకుండా పొరలన్నీ ఇటు సైడ్కి ఉండాలి, మడతలన్నీ ఇటు సైడ్కి ఉండాలన్నమాట. ఇలా సపరేట్గానే పేపర్లన్నీ మనం డివైడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని మనం ఇలాంటి బాక్స్లో ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఒకటి తీయంగానే దాంతోపాటు రెండవది కూడా వచ్చేదానికి మనం చిన్న టెక్నిక్తో ఎలా అనేది చూపిస్తాను. ఇదిగోండి పేపర్లన్నీ తీసుకున్నాం కదా, ఈ పేపర్లన్నీ మడత పైన ఇలాగనే ఉన్నాయి చూడండి, ఇలా పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఒక పేపర్ తీసుకోవాలి, ఇక్కడే ఉందండి టెక్నిక్, నేను చెప్పేది క్లియర్గా చూడండి. ఇలా పేపర్ తీసుకునేసి ఇంకా నెక్స్ట్ పేపర్ తీసుకోవాలి. నెక్స్ట్ పేపర్ మిడిల్లోకి పెట్టుకోవాలన్నమాట. హాఫ్ ఇటువైపు ఉండాలి, హాఫ్ అనేది మిడిల్లోకి ఉండాలి. ఇదిగోండి ఇలా పెట్టేశాక ఇటు సైడ్ది ఇలా మడత పెట్టేసేయాలి. ఇదిగోండి ఇది ఒక పేపర్ కదా, తర్వాత ఇలా మిడిల్లోకి పెట్టాను, ఇటువైపు హాఫ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా మడత పెట్టేసుకోవాలి. మడత పెట్టేశాక నెక్స్ట్ ఇంకో పేపర్ తీసుకోవాలి. ఇంకో పేపర్ తీసుకునేసి మళ్ళీ ఇటువైపు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసేసి ఇటువైపు ఉంది కదండి పేపరు, దాన్ని ఇటు సైడ్ ఇలా మర్చుకోవాలన్నమాట. ఇదిగోండి పొరలు అనేది ఇటు సైడ్కే ఉండాలి, మడత పెట్టినదాన్ని ఇటు సైడ్కి ఉండాలన్నమాట. ఇది మడత పెట్టాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇటు సైడ్కి అనమాట. ఇటు సైడ్ పేపర్ ఉంటుంది కదా ఓపెన్గా, అలాంటప్పుడు ఇటు సైడ్ పేపర్ తీసుకోవాలి. ఇలా తీసుకునేసి ఇటువైపు ఉన్న పేపర్ని ఇలా మడత పెట్టేయాలి. ఇటువైపు ఇప్పుడు పేపర్ ఉంది కదా, మనం ఇటు సైడ్కి ఇంకో పేపర్ తీసుకోవాలి, రివర్స్లో అనమాట. ఇలా పెట్టేసుకునేసి ఈ పేపర్ని ఇలా మడత పెట్టాలి. చూసారు కదా, ఇప్పుడు ఇటు సైడ్ పేపర్ ఉంది కనుక ఇటు సైడ్ పేపర్ వేసుకోవాలి. ఇలా పేపర్ వేసుకునేసి ఇటు సైడ్ది ఇలా మడత పెట్టుకోవాలి. చూడండి సింపుల్ టెక్నిక్. ఇలా పెట్టేయడం, ఇటు సైడ్ ఉన్న పేపర్ని మడత పెట్టడం, మళ్ళీ ఇటు సైడ్ పేపర్ పెట్టేసుకోవడం, ఇటు సైడ్ ఉన్న పేపర్ని ఇలా మడత పెట్టడం, ఇటు సైడ్ పేపర్ పెట్టుకోవడం. ఇలా పేపర్లన్నీ అలాగే అరేంజ్ చేసుకోవాలి. చాలా చాలా సింపుల్. ఒక్కసారి చూడగానే మీరందరూ అర్థం చేసుకుంటారు, నేర్చుకుంటారు కూడా. ఇలా ఎక్కువ టైం కూడా తీసుకోదండి, మీకు చూపిస్తూ నేను మాట్లాడుతూ ఇలా చేసుకుంటున్నాను కదా, లేకుంటే కదా మీరైతే తొందరగానే అరేంజ్ చేసుకుంటారు. ఇలా ఇలా రివర్స్లో అన్నమాట. టిష్యూ పేపర్లు కూడా ఇలాగనే అరేంజ్ చేస్తారండి. ఇలా ఎన్ని పేపర్లు కావాలంటే అన్ని పేపర్లు మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా రెండు లెక్క చేసుకున్నాం అనమాట. ఒకటేమో నేను చేశాను నన్ను చూసి, ఇంకోటేమో మా పాప చేసింది. ఇలాగే ఉండాలండి, రెండు వైపులకు మడతలు వచ్చేటట్టుగా వస్తాయి పేపర్స్. ఇలా ఉంటాయి అన్నమాట. మనం ఇలా ఒకటి పట్టుకునేసి పేపర్ను ఇలా తీయంగానే ఇదిగోండి రెండో పేపర్ అనేది దీంతో పాటు ఇలా వస్తుంది. దీన్ని డైరెక్ట్గా మనం బాక్స్లో వేసుకున్నాం. ఇందాక కట్ చేసిన బాక్స్ ఇది కదండి, నీటిలో వేస్తాను. పెట్టేటప్పుడు కొంచెం పైకి ఇలా ఫోల్డ్ చేసినట్టుగా ఇదిగోండి ఇలా ఇలా అనేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం పైకి ఉంటాయి. ఇలా అన్నమాట. తర్వాత చూపిస్తాను చూడండి. ఇలా పేపర్ను ఒకటి తీయంగానే నెక్స్ట్ పేపర్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇదిగోండి చూడండి ఎంత సింపుల్. ఎన్ని పేపర్లు కావాలంటే అన్ని పేపర్లు తీసుకునేసి మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట.
ఎక్కువ హడావిడి పడాల్సిన అవసరం ఉండదు, ఎక్కువ పేపర్లు వేస్ట్ అవుతాయని ఉండదు. చూడండి ఇలా అన్నమాట. టిష్యూ పేపర్లు కూడా ఇలాగే మడత పెట్టండి. ఇది సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ అనమాట. రివర్స్లో మనం మడత పెట్టు ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి పేపర్లు, ఒక పేపర్ను లాగంగానే సెకండ్ పేపర్ అనేది ఆ పేపర్తో పాటు పైకి వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా అంతే అంతే. ఇది పిల్లలకు ఆట లెక్క ఉంటుంది అనమాట. ఇలా ఇదండి ఇలా. లాస్ట్ పేపర్ వరకు కూడా బయటకు వచ్చేసింది. ఇదిగోండి ఇలా బాక్స్లో వేసుకునేసి ఇలా ఒకటి తీసుకునేసి, కరెంట్ పోయినట్టుంది, ఇలా నీట్గా టీవీని క్లీన్ చేసి, అంటే నేను ఎలాంటి స్ప్రే ఏం వేయలేదండి, ఓన్లీ నార్మల్ పేపర్తో క్లీన్ చేశాను. ఇలా లైట్గా రబ్ చేయాలన్నమాట. తర్వాత ఇలా టీవీ పాయింట్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా అక్వేరియం అయితేనేమి, అద్దాలు అయితేనేమి, వేటినైనా కానీ మన పేపర్లతోనే కదా నీట్గా తుడిచేసేది. చూడండి ఓయ్ చిన్నలు. డైలీ టీపాయిని కూడా క్లీన్ చేస్తుంటాం కదండి, అలాంటప్పుడు కూడా ఇలా బాక్స్లో మనం ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒకటి తీసుకోవడం నీట్గా ఇలా ఫిల్ చేస్తే సరిపోతుంది. డైలీ మనం వెట్ క్లాత్ వేయాల్సిన అవసరం ఉండదు అనమాట. టీపాయి కూడా నీట్గా ఉంటుంది. ఇలా కూరగాయలు కట్ చేసేటప్పుడు ఇలా పేపర్లు ఇలా ఒకటి తీసేసేసి ఇలా పెట్టేసుకునేసి, ఇలా కూరగాయలు కట్ చేసుకున్న పొట్టంతా ఇందులో వేసామనుకోండి, మన కౌంటర్ కూడా నీట్గా ఉంటుంది. కూరగాయలు కట్ చేసినప్పుడు, ఎల్లిపాయలు వలిచినప్పుడు, ఆనియన్స్ కట్ చేసినప్పుడు, టొమాటోస్ కట్ చేసినప్పుడు కొంచెము వాటర్ లిక్విడ్ అంతా పడుతుంది కదా, అదే న్యూస్ పేపర్ అయితే కొంచెం పీల్చుకుంటుందండి. కింద కౌంటర్ అంతా డస్టీగా గలీజ్ కాకుండా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇలా ఇలా టొమాటోస్ కట్ చేసినప్పుడు కూడా ఈ వైట్ పార్ట్ ఉంటుంది కదా, అదంతా ఇలా వేసేయచ్చు. ఇలా వేసేయచ్చు. ఇలా ఆనియన్స్, కూరగాయలు అన్నీ కట్ చేసుకున్నాక మన పేపర్ని అంతా ఇలా నీట్గా మడత పెట్టేసి, ఏదన్నా కింద మనము టొమాటోస్ అందు లిక్విడ్ ఏదైనా పడింది ఇలా అనేసి డస్ట్బిన్లో వేస్తే సరిపోతుందండి. కౌంటర్ అంతా, కిచెన్ కౌంటర్ అంతా నీట్గా ఉంటుంది. చూడండి తప్పకుండా మీరు ఈ విధంగా ఒక బాక్స్లో అరేంజ్ చేసుకోండి. చిన్న బాక్స్ కావాలంటే చిన్న బాక్స్, ఏమంటే పేపర్లు అనేది ఇంకొంచెం ఎక్కువగా మడుచుకోండి సరిపోతుంది. మీరు పెద్ద బాక్స్ కావాలంటే నేను కొంచెం పెద్ద బాక్స్ తీసుకున్నాక ఇలా కొంచెం పెద్దగా ఉండేటట్టుగా మర్చుకున్నాను. మీరు చిన్న బాక్స్ ఉంటే కనుక చిన్న బాక్స్ మర్చుకోవాలంటే ఏం చేస్తారంటే ఇలా ఇది ఉంది కదా పేపరు, దీన్ని ఇంకొంచెం మర్చేసేది ఇలా లోపలికి, ఇలా లోపలికి మర్చేసేసి నేను చెప్పాను కదా ఇటు సైడ్ పేపర్ పెట్టేసేయండి, తర్వాత ఇటు సైడ్ మర్చేయండి, తర్వాత ఇటు సైడ్ మర్చేసేయండి, ఇటు సైడ్ పేపర్ పెట్టేసుకోండి. అలా అనమాట. మీరు కట్ చేసుకునే దాన్ని బట్టి, బాక్స్ని తీసుకునే దాన్ని బట్టేసి మీరు పేపర్స్ అనేది మీరు మడత పెట్టుకోండి. చూడండి సింపుల్గా ఇదిగోండి ఇలా ఒక పేపర్ని తీస్తే ఇలా వచ్చేస్తాయి అన్నమాట.
సంక్రాంతికి వచ్చే జనవరికి మనం ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, మనకు న్యూస్ పేపర్స్ ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి, ఎక్కువగా వాడుతూ ఉంటాం కనుక బెస్ట్ టిప్ అన్నమాట. న్యూస్ పేపర్లు అన్ని ఇలా బాక్స్ లో ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటాయి. మనం అప్పటికప్పుడు తీసుకోవాలనుకున్నా కట్ చేసుకోనికి చించుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అలా కాకుండా మన పని సులువు అవుతుంది, ఆర్గనైజ్ గా ఉంటాయి, కావాల్సినంత పేపర్స్ యూజ్ చేయొచ్చు, వేస్ట్ కాకుండా ఉంటాయి, పని తొందరగా అవుతుంది, టైం సేవ్ అవుతుంది అనమాట. అదండి వాళ్ళ వీడియో. ఇదైతే బెస్ట్ అండ్ బెస్ట్ టిప్, మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకున్నాను, మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ బెల్ ఐకాన్ పెట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతోనే, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ తోనే మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.